నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ అయితే 23rd రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ గ్యాప్ అప్ అయ్యి రిజెక్షన్ తీసుకుంది. సో ప్యాటర్న్ చూస్తుంటే కనుక 22,100 వరకు సపోర్ట్ లేదు అండ్ 22,100 దగ్గరకు రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నది. ఆ లెవెల్ సపోర్ట్గా యాక్ట్ అయితే మాత్రం నిఫ్టీ మళ్ళీ హయ్యర్ లెవెల్కి పోయే పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే కనుక 47,250 దగ్గర రిజెక్షన్ తీసుకుంది. ఆ లెవెల్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది అండ్ కిందకి రిజెక్ట్ అయింది. చూసుకున్నట్టయితే 46,600 లెవెల్కి వచ్చే వరకు దానికి సపోర్ట్ లేదు అండ్ అక్కడ వరకు రిజెక్షన్ అయ్యి పైకి వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నా. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే కంపారిజన్ అనేది డిఫరెంట్గా ఉన్నది. నిఫ్టీ చూసుకున్నట్టయితే హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తుంది. ఈ విధంగా ట్రెండ్ రివర్సల్ ఉన్నప్పుడు మనకి డెసిషన్స్ కొంచెం కష్టమవుతాయి అండ్ సేమ్ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు మాత్రమే మనకి హయ్యెస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది. సో సేమ్గా ఉన్నప్పుడే ట్రేడ్ చేయడం మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నా.